నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తిరుపతిలో ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిందో దీనిపై అయితే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నారు. మరి నిజంగా ఈ ఘటన ప్రభుత్వం అసమర్థ పాలన వల్లనే జరిగిందా, లేదంటే రాజకీయ కుట్ర ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. తిరుపతి ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు సార్. మరి ఈ ఘటనకు సంబంధించి వైసీపీ కీలక నేతలందరూ కూడా ఆర్కే రోజా కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, టీడీపీ మాజీ చైర్మన్, అదేవిధంగా అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని, చంద్రబాబు అసమర్థ పాలన వల్లే జరిగిందని చెప్పి అంటున్నారు. ఇవే కాకుండా వాళ్ళు సంచలన వ్యాఖ్యలు అయితే కూడా చేస్తున్నారు. లడ్డు వివాదం అప్పుడు అందరూ బయటికి వచ్చారు, ఇప్పుడు ఆ పీఠాధిపతులు హైందవులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇది తీవ్ర దుమారం లేపే విధంగా కూడా ఉన్నాయని చెప్పి అయితే కొందరు చెప్తున్నారు సార్. మరి ఈ ఘటనపై మీరేమంటారు? అసలు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అసలు జరిగిన వాస్తవం ఏంటి? మరి ఈ రాజకీయ కోణంలో మీరేం చెప్తారు సార్? ఒకటమ్మా, మీరు చెప్పినట్టుగా ముందు ఇది చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో దేవదేవుడి సన్నిధిలో దర్శనానికి వచ్చి చనిపోయారో, సో వాళ్ళందరి ఆత్మలకి శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళందరి కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియబడుతుంది. ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా అది ఎవరి కుటుంబ సభ్యులైనా ఒకటే. ఎందుకంటే ఆయన వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకు ఉండే బాధ అన్నది అది తీరని లోటు, కడుపు కోతది. సో దాన్ని కూడా ఈ విధంగా రాజకీయానికి వాడుకొని దాన్ని కూడా ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఇది నిజంగానే దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా మనం చూస్తూ ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అయినా కూడా మీరు ఏదో ఒక సినిమా చూసుకుంటారు, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. దాంట్లో పెళ్ళికో లేకపోతే ఏదో ఒక శుభకార్యానికో ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొస్తాడు. బేసిక్గా ఏంటంటే వాడు శవాల దగ్గర ఫోటోలు తీసేవాడు. ఎక్కడ నా శవం ఎక్కడ, నా శవం ఎక్కడ, ఎక్కడ శవం ఎక్కడ అని చెప్పి వాడు వెతుక్కుంటూ ఉంటాడు అనమాట. సో అలాగా వీళ్ళు ఈ శవం కోసం ఈ మధ్య చాలా వెంపర్లాడుతున్నారు, చాలా ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ రోజున అనుకోకుండా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒకేసారి ఇక్కడ 6 శవాలు దొరికేటప్పటికి ఇంకా వైసీపీ వాళ్ళ ఆనందానికి అదుపు లేకుండా పోయిందనమాట. ఇదే ఒక పెద్ద రాజకీయం, దీని ద్వారానే ఏదో లబ్ధి పొందాలని చెప్పి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. అది ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అనేవాడు, అతని పరిస్థితి ఏంటి, అతని జీవితం ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఇదే తిరుపతి నడివీధుల్లో అతను ఒక నాస్తికుడు, బేసిక్గా ఒక క్రైస్తవుడు. అతను ఈ యొక్క రాడికల్స్, నక్సల్ గ్రూపుల్లో ఉండేవాడు. అతను తిరుపతి నడి రోడ్లో వెంకటేశ్వర స్వామి పటాన్ని ఒక చేత్తో పట్టుకుని, ఒక చేత్తో చెప్పు పట్టుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను కొట్టినవాడు. అదే తిరుపతిలో పోలీసులు పిచ్చి కొట్టి లాక్కుండా ఈడ్చుకుంటా తీసుకెళ్ళి లోపలేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది. అనుకోకుండా వైసీపీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు, అప్పుడు పదవులు అనిపించారు, దోచుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, పదవులు వచ్చినాయి, అనుభవించారు, దేవుడి సొమ్ము దోచుకున్నారు. ఇప్పుడు ఎన్ని అవినీతి పనులు చేశాడు, ఏం చేశాడు స్వామి, ఆ తుడా కార్పొరేషన్గా కానీ లేకపోతే టీటీడీ చైర్మన్ అది అతని మనసాక్షికి తెలుసు, పై ఉన్న దేవదేవుడు తెలుసు. ఈరోజు తగుదురామ్మ అని చెప్పి నీతులు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అవ్వు, ఆ నిజాలు అబద్ధాలు అవ్వు. సో అదేవిధంగా రోజా ఏ విధంగా దుర్వినియోగం చేసింది, వెళ్ళిన ప్రతిసారి కొన్ని వందల మందిని, 30 మందిని, 50 మందిని, 60 మందిని తీసుకెళ్ళి ఆ స్పెషల్ దర్శనాలు చేయించి ఏ విధంగా డబ్బులు దండుకుంది, ఆవిడ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి. సో టూరిజం మినిస్టర్గా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసింది, ఇవన్నీ కూడా తెలియని విషయం కాదు. వీళ్ళు ఏంటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ రోజున ఈ అంశాన్ని పట్టుకుని ఈ విధంగా మాట్లాడటం అనేది శోచనీయం. అదేవిధంగా అంబటి రామ సంగతి మనకు తెలిసింది, అతను ఎంత థర్డ్ రేటెడ్ ఫెలో మనకు తెలుసు. సంజన సుకన్యాన్ని గంట అరగంట అని చెప్పి అతను ఒక థర్డ్ రేటెడ్ ఫెలో. అతను కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. అదేవిధంగా పుష్పకి దీనికి సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు పుష్ప సినిమాకి పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు ఏం చెప్పారు, మీరు కాముగా మీ యూనిట్ వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవాలి, ఇక్కడ రోడ్ షోలు చేయొద్దు. ఎందుకంటే ఇదే ఒక రోడ్లో 6-7 థియేటర్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఒక చోట గుమ్మిగూడితే అందరూ కూడా ఆ ఒక్క సినిమా హాల్ దగ్గరికి వస్తే ప్రమాదం జరిగే సంఘటన ఉంది, తొక్కిసలాట కాబట్టి క్లియర్గా చెప్పారు. అయినా సరే ఆయన అల్లు అర్జున్ గారు అభివాదం చేసుకుంటూ వచ్చాడు, రోడ్ షో చేశాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చేశాడు. సో అదేవిధంగా పోలీసులు కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ మనం క్లీన్గా చూసాం.
ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన సినిమా చూస్తాను, నేను సినిమా చూడాలని మొదలుపెట్టి ఒకళ్ళు ఎవరైనా జరిగితే ఒకటి బయటకు వచ్చేసి వాళ్ళకి ఏం జరిగిందో పట్టించుకోవాలి, లేకపోతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. సో లేదు ఎమ్మటే ఇమీడియట్గా వాళ్ళకి ఇప్పుడు 300 కోట్ల రూపాయలు అతను రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెబుతున్నారు. అట్లీస్ట్ ఒక దాంట్లో 1% అంటే 3 కోట్లు ఇమీడియట్గా ఆ కుటుంబానికి ఇచ్చుంటే కూడా ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. సో ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి రోడ్ షో చేయలేదు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అక్కడికి అభినాదం చేయలేదు. సో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నువ్వు అరెస్ట్ చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్పాట్లో ఉన్నారా? ఇప్పుడు రెండోది మీరు చెప్పినట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు, అక్కడ ఒక స్త్రీ పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ స్త్రీని రక్షిద్దాము చూద్దామని చెప్పి ఒక్కసారిగా బ్యారికేడ్ తీసి కొంతమంది ఆ టీటీడీ సిబ్బంది వెళ్ళడంతో సో ఇవన్నీ గేట్లు ఓపెన్ చేశారు, టికెట్లు ఇష్యూ చేస్తున్నారేమో అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళు తొక్కిసలాట జరిగింది కాబట్టి ఈ సంఘటన జరిగింది. దీంట్లో టీటీడీ వాళ్ళది కానీ లేకపోతే అక్కడున్న అధికారులు కానీ తప్పు లేదని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈవెన్ మాజీ ఎంపీ చింతామోహన్ గారు కూడా ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ట్రైన్స్లోనూ బస్సుల్లోనూ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చారు. సో రాత్రంతా ప్రయాణాలు చేశారు, వాళ్ళు ఏమీ ఆహారాలు కూడా తీసుకోలేదు. ఆ లైన్లో మళ్ళీ ఉండకపోతే మనకి టికెట్లు దట్టమేమో, ఈ లిమిటెడ్ టికెట్స్ కాబట్టి అని అందరూ క్యూలో నిలబడ్డారు. సో వచ్చిన వాళ్ళలో కొంతమంది వయోవృద్ధులు ఉన్నారు, కొంతమంది ఏమో వ్యాధిగ్రస్తులు ఉన్నారు, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ టైం ఆహారం తీసుకోకుండా వాళ్ళు ఎంటీ స్టమక్తో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ చక్కెర లెవెల్స్ బీపీ లెవెల్స్ డౌన్ అయి పడిపోయి ఈ విధంగా సంఘటన జరిగిందని ఆయన కూడా స్వయంగా చెబుతున్నారు. సో ఏదేమైనా సంఘటన అవుతే జరిగింది, ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలు అవుతే తిరిగి ఇవ్వలేం. ఇమీడియట్గా టీటీడీ దానికి స్పందించింది. ఆ మనిషికి 25 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అలాగే గౌరవ మర్యాదలతోటి వాళ్ళ స్వగ్రామాలకి, ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, రాష్ట్రం నలుమూల నుంచి వెళ్ళారు, ఇటు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ భేదం లేకుండా అందరికీ కూడా సమానంగా ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అదేవిధంగా స్వయంగా ఒక ఆఫీసర్ని పెట్టి ఈ అంబులెన్స్లు పెట్టి వాళ్ళ ఊళ్ళకి పంపించి వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలతో అంతిమ దహన సంస్కారాలు చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. సార్ మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తుంది. మరి ఇటువంటి సంఘటన, అవాంఛనీయ సంఘటన, దుర్ఘటనను రాజకీయం కోసం వాడుకోవడాన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఒకటమ్మా, ఇది వైసీపీ వాళ్ళకున్న విజ్ఞతి, వాళ్ళ యొక్క మానసిక స్థితికి క్లీన్గా ఉంది. మీరు చూశారు కదా, కోడికత్తితో డ్రామా చేశారు, సొంత బాబాయిని చంపేసేసి నారాసుర వధ అన్నారు, తర్వాత మిగతా టీడీపీ నాయకులు చంపేశారన్నారు, అలాగే బీజేపీ నాయకుడు ఒక ఆయన చంపేశారన్నారు, రకరకాలుగా గుండెపోటు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, చివరికి అదేదో తెలిసింది కదా మనకి. సో ఇది కూడా ఏంటంటే ఇంకా ఒక థర్డ్ రేటెడ్ పార్టీ ఇది. వైసీపీ అనేది ఏంటంటే ఒక నీతి మాలిన, ఒక దిగజారుడు మనస్తత్వం కలిగిన నాయకుడు యొక్క అనుచరులు అందరూ కలిసి, అంటే రాజకీయాల్లో అర్హత లేని వాళ్ళు, అసలు ఈ భూమి మీద ప్రజలకి సేవ చేసే కనీస అర్హత లేని వాళ్ళు, ఒక రాజకీయ అర్హత లేని వాళ్ళు పెట్టుకున్న పార్టీ. వాళ్ళ విలువలు ఇంతకంటే ఏముంటాయి చెప్పండి. రెండోది ఇంకోటి కూడా నాకేమనిపిస్తుందంటే, ఇప్పటికీ కూడా టీటీడీ అయినా కూడా మిగతా చాలా చోట్ల శాఖల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనుషులు అందరూ చాలా డిపార్ట్మెంట్లో కీలకమైన పదవుల్లో ఉన్నారమ్మా. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంత కృషి చేస్తున్నా కూడా ప్రక్షాళన చేయడానికి, ఎంత మంచి చేయాలని చూసినా కూడా ఏదో విధంగా గవర్నమెంట్కి, అధినాయకుడికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో కాబట్టి నేనేం చెబుతానంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మీడియా వాళ్ళు. అలాగే ఆహారం ఏదైతే వాళ్ళు ఉచిత ఆహారం పెడుతున్నారో అది చాలా క్వాలిటీ, దాన్ని ఇంప్రూవ్ చేశారు, భోజనం బ్రహ్మాండంగా అని చెబుతున్నారు. లడ్డు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. మనం వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పెట్టుకున్నా కూడా చెడిపోవట్లేదు. మంచి గుమ్మగుమ్మలాడే మంచి నేతితోటి టేస్ట్ బాగుంది. అదేవిధంగా అక్కడ పరిసరాల శుభ్రత బాగుంది, దర్శనం కానీ అవి కానీ సిస్టమేటిక్గా అన్నీ జరుగుతున్నాయి. సో బహుశా వీళ్ళకి మంచి పేరు వస్తుంది ఇది కాబట్టి వీళ్ళకి కళంకం తేవాలి అని చెప్పి కూడా ఎవరైనా ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు, అక్కడున్న కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉన్న అధికారులతో కలిసి నిర్లక్ష్యం వహించి ఈ విధంగా సంఘటన జరగడానికి ఏమన్నా
పాలు పంచుకున్నారా అనే దిశగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆఫ్టర్ ఆల్ 4,000 మంది. 4,000 మందిలో ఈ విధంగా తొక్కిసలాట జరగడం, ఈ విధంగా చనిపోవడం అనేది దురదృష్టకరం. సో ఏదేమైనా మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఇటువంటి శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఇటు దిగజాడు రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ఆయన. సో ఏదో విధంగా ఈ యొక్క ప్రతిపక్షం ఎప్పుడు కూడా గోతిగాడు గుంటనక్కలాగా ఎక్కడ శవం కనపడుతుందో అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజున వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి ఇది ఒక పండగ. అంటే మనమందరం కూడా ఎంత దుఃఖిస్తున్నాం. ఇప్పుడు మనకు బంధువులు కాకపోయినా, మన వాళ్ళు కాకపోయినా, మన ప్రాంతం వాళ్ళు కాకపోయినా, అయ్యో పాపం దేవదేవుడి దర్శనానికి వచ్చి ఈ విధంగా అయిపోయారని చెప్పి మనం బాధపడుతున్నాం. సో ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానమ్మా. అంటే నేను కూడా వెంకటేశ్వర స్వామి మా కులదైవమే. వెంకటేశ్వర స్వామి మాకు అంటే అత్యంత ప్రేమ పిత్రి. ప్రతిరోజు కూడా నేను పూజ చేస్తాను. కానీ కాస్త ఈ మూఢత్వం, ఈ అంధత్వం, ఈ పిచ్చి ఇంత పరాకాష్ట ఉండకూడదంటానమ్మా. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ప్రతిరోజు మంచి రోజే, భగవంతుడి దృష్టిలో చెడ్డ అనేది లేదు. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు మంచి రోజే. ఇప్పుడు ఆ రోజున కాకపోతే మీకు భగవంతుడు దర్శనానికి రానివ్వడా? లేకపోతే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడా? భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు దొరకవా? లేకపోతే భగవంతుడు దర్శనం మీకు దొరకదా? ఎందుకు ఇంత పిచ్చి? ఈ విధంగా ఎగబడి తొక్కిసలాడుకుని ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏముంది? సో కాబట్టి నేనేమవుతానంటే కాస్త సమన్వయం పాలించండి. ఇప్పుడు 365 రోజులు దేవదేవుడు అక్కడే ఉంటాడు కదా. భగవంతుడు అనేవాడు ఎప్పుడు వెళ్ళినా నువ్వు మనస కర్మ వాచ నువ్వు చాలా త్రికరణ శుద్ధిగా నువ్వు భగవంతుడిని నమ్ముకుంటే నువ్వు 4 గోళ్ల మధ్య ఇంట్లో కూర్చొని దండం పెట్టుకున్నా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. సో అదేవిధంగా నువ్వు మంచి మనసుతోటి నువ్వు భగవంతుడిని సేవిస్తే నువ్వు ఏ రోజు వెళ్ళినా భగవంతుడు నిన్ను ఎందుకు కాదంటాడు? భగవంతుడు ఒకళ్ళ మీద కోపమో లేకపోతే ఒకళ్ళ మీద ప్రేమో ఒకళ్ళ మీద గౌరవమో కాదు కదా. ఆయన సర్వంతరామి, ప్రతి చోట ఉంటాడు, అందరినీ ఒకేలా చూస్తాడు. అందుకని ఆయన భగవంతుడు అంటాం, మనం ఆల్మైటీ అంటాం. అటువంటిప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మా ఈ పీఠాలు పెట్టుకున్న కొంతమంది పీఠాధిపతులు ఈ పీఠేసి కూర్చుని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, వాళ్ళ ఆ యొక్క సంపాదన కోసం ఈ విధంగా జనాల్ని రెచ్చగొట్టి మూఢత్వాన్ని నింపి ఇలా ప్రాణాలు తీసుకునేలా చేయడం కూడా. ఎందుకంటే ఇది అంతకుముందు నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా. మరి ఇంత క్రేజ్ ఎప్పుడు ఉండేది కాదు. ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ ప్రతీది కూడా చాలా విపరీతంగాను ప్రజలు కూడా దాన్ని చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకుంటం జరుగుతుంది. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల్లో మొదటి రోజు చేయకపోతే ఏంటి? ఇప్పుడు నదీ స్నానం అనేది ఏ రోజైనా మంచిది. నదీ స్నానం అనేది అది ఏదైనా సరే ఒక పారే నీళ్ళకి ఎప్పుడు పవర్ ఉంటుంది. ఒక చోట నిలవకుండా మనం ప్రతిరోజు నీళ్లు అక్కడి నుంచి ప్రయాణం చేసే నీళ్ళకి ఎప్పుడు కొన్ని ఉంటాయి. సో ఎప్పుడు చేస్తే కాదంటాడు. ఇప్పుడు పుష్కరాలు అనేవి దగ్గర నెల రోజులు ఉంటాయి. 2వ రోజున చెయ్యి, 3వ రోజున చెయ్యి, వారం రోజుల తర్వాత చెయ్యి. మొదటి రోజునే అందరూ చేయాలంటే ఎలా కుడుతుందమ్మా? ఒకటి ఇంతమంది ఒక్కసారి గుమ్ము కూడితే ఎన్నో రోగాలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక్క టీబీ పేషెంట్ ఒకడు వచ్చాడమ్మా, వాడు స్నానం చేస్తూ అక్కడ ఉమ్మాడు. మిగతా వాళ్ళు ఎవరో కొంత మొహం కడుక్కుంటారు, లేకపోతే మొహానికి రాసుకుంటారు, లేకపోతే ఆ యొక్క జలాన్ని నోట్లోకి తీసుకుంటాడు. ఇమీడియట్గా వాడికి ఆ టీబీ అటాక్ అవుతుంది. లేకపోతే రకరకాల అంటువ్యాధులు, రకరకాల చర్మ వ్యాధులు రావడానికి ఛాన్స్ ఉంది. సో నేనేమంటానంటే భగవంతుడు లేడంటలేదు, నేను హిందూయిజాన్ని ఏం కించపరచట్లేదు, హైందవ ధర్మాన్ని కించపట్టలేదు. కాస్త ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్లకుండా తగ్గించుకోండి. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండమని చెబుతున్నాను. ఏదేమైనా దీనికి రాజకీయ రంగు పులిమి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, లేకపోతే అధికారులను అరెస్ట్ చేయడం అన్నది అన్నీ కూడా అసలు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని సమూలంగా కూడా ఉంచాలి. ఏదేమైనా ఇది ఒక అన్ఫార్చునేట్ సంఘటన. సో ఈ వైసీపీ వాళ్ళకి అయితే దీన్ని ఆధారంగా పట్టుకుని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా వెంపర్లాడడం తగదు. సో వాళ్ళు అది ఇప్పుడు మీరు మాట్లాడిన ఈ 3 వ్యక్తులు కూడా వాళ్ళ అధికారంలో ఉండగా ఎలా ప్రవర్తించారు, ఏం చేశారు, వాళ్ళ యొక్క ఏ విధంగా బిహేవ్ చేశారు, అదే తిరుపతిలో ఏ విధంగా బిహేవ్ చేశారు, ఎన్ని అవకతవకలు చేశారు, ఏ విధంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారన్నది ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కాబట్టి మీరు కూడా భగవంతుడు పైన ఉంటాడు. ఆల్రెడీ మీ లెక్కలు కూడా రాసి పెట్టుకున్నాడు. కాబట్టి మీరు ఈ రోజున మైక్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మీరు బాకాలు ఊది, లేకపోతే మీరు ఈ విధంగా అరిచి గీ పెట్టినంత మాత్రాన భగవంతుడు ఏమీ కూడా కళ్ళు చెవులు నోరు మూసుకుని కూర్చోలేదు. ఆల్రెడీ మీ చిట్టా రాసి పెట్టాడు.
మీకు టైం వచ్చినప్పుడు మీ పాపం పండుతుంది. ఎందుకంటే మీరు కూడా భగవంతుడితోటి వేళాకోళం ఆడారు, భగవంతుడితో పరాచకాలు ఆడారు, భగవంతుడి సొమ్ము తిన్నారు, భగవంతుడికి అన్యాయం చేశారు. కాబట్టి కంగారు పడకండి. సో ప్రయారిటీ ప్రకారం భగవంతుడు, ఇప్పుడు మన చిత్రగుప్తుడు ఒక ప్రయారిటీ ప్రకారం మన పాపం పడినప్పుడే మనకి మరణం వస్తూ ఉంటుంది. లెక్కలు రాసి పెడతా ఉంటారు. సో టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళి అక్కడ శిక్షలు వేస్తూ ఉంటారు. సో వీళ్ళకు కూడా కంగారు పడొద్దని చెబుతున్నాను. సో ఏదేమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన. సో దీని మీద పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమగ్రమైన విచారణ జరిపించి అసలు దీంట్లో కుట్ర కోణం ఉన్నది కూడా చూడాలి. అదేవిధంగా ఈ అధికారులు కూడా కొంచెం అలక్ష్యం లేకుండా కొంచెం మరి ఈ విధంగా ఒక స్పెషల్ డేస్లో జనం ఎక్కువ వస్తారని తెలిసినప్పుడు ఇంకో మరికొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ విధంగా ఉంటే మరి ఈ సంఘటన జరిగేది ఉండేది కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఆ స్త్రీ పడిపోయినప్పుడు అట్లీస్ట్ అంటే వీళ్ళకి కొంచెం కూడా టైం సెన్స్ ఉంటుంటే అక్కడ ఉన్న అధికారులకి ఎవరు కూడా భక్తులు కంగారు పడద్దు. ఒక ఆవిడ పడిపోయింది, ఆవిడకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం మేము ఈ గేట్లు బ్యారికేడ్లు చేస్తున్నాం, అంతేగాని టికెట్లు ఇవ్వడానికి కాదని ఇటువంటి కొన్ని ప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే టైం సెన్సు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఉపయోగించమని మరి ఆ విషయంలో కూడా ఒక వైఫల్యం కనబడుతుంది. కాబట్టి సో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. సో ఇటువంటి పునరావృతం కాకుండా టీటీడీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఒక పకడ్బందీగా కూడా నడుచుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపడుతున్నాను. మరి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం అయితే సరికాదని, ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు రాజకీయ రంగు పులమకూడదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.